కొంతమందికి మనం చూసినట్లయితే దగ్గినప్పుడల్లా రక్తం పడుతూ ఉంటుంది. అసలు ఈ సమస్య ఎందువల్ల వస్తుందంటారు? దగ్గినప్పుడు రక్తం పడ్డం అనేది ముఖ్యంగా 2 రకాల సమస్యలు కనబడుతుంది. ఒకటి, క్షయవ్యాధి ఉన్నట్లయితే దగ్గినప్పుడంతా రక్తం పడుతుంటుంది. రెండవది, కంఠ నాళాలు, ముఖ్యంగా శ్వాసనాళాలు కానీ ఈ కంఠ సంబంధ సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ కాలం పాటు దగ్గుతున్నట్లయితే దానివల్ల కూడా రక్తం పడుతుంది. మరి ఈ దగ్గులో రక్తం పడే సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? దగ్గినప్పుడు రక్తం పడే సమస్యకు కారణాలేంటో కనుక్కొని క్షయవ్యాధి లాంటివి ఉన్నప్పుడైతే తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకోవాలి. క్షయవ్యాధి లేకుండా ఇతర సమస్యలతో దగ్గినప్పుడు రక్తం పడుతున్నట్లయితే మన ఇంట్లోనే కొన్ని రకాల మూలికలతో మంచి ఔషధం తయారు చేసుకుని ఉపయోగించుకొని మంచి ఫలితాన్ని పొందొచ్చు. దీంట్లో ఏకమూలిక ఔషధాలు కొన్ని ఉన్నాయి. అంటే ఒకే ఒక్క మూలికతోనే ఔషధం. అలాంటి వాటిలో మనకు అందుబాటులో ఉండే మంచి ఔషధ మూలిక బూడిద గుమ్మడి. దగ్గుతున్నప్పుడు రక్తం పడుతున్నట్లయితే దీన్ని కోసి చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలోకి వేసి బాగా పట్టించి రసం పిండండి. అంటే ఒక గుడ్డలోకి వేసి రసం పిండండి. జ్యూస్ తయారవుతుంది. ఆ జ్యూస్ను 1 గ్లాసు మోతాదులో తీసుకొని దానిలోకి తగినంత పటిక బెల్లం కానీ లేకపోతే ఉప్పు, అంటే సైంధవ లవణం కానీ లేదా సాధమైన ఉప్పు అయినా సరే కలిపి తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటున్నట్లయితే 2 రోజుల్లోనే మీకు దగ్గుతున్నప్పుడు పడే రక్తం తగ్గిపోతుంది. ఇదొక మార్గం. దీని తర్వాత ఇంకొకటి కూడా ఉంది మనకు అందుబాటులో ఉండేది. అదేంటంటే బంతి పువ్వులు. చూడండి, ఈ బంతి పువ్వులు కానీ లేదా బంతి చెట్టు ఆకులను తీసుకొని బాగా నూరి ఉండలాగా తయారు చేసి ఒక గోళీ అంత ఉండను మింగి నీటిని తాగాలి. ఇలా రోజుకు 3 సార్లు 2 రోజుల పాటు చేసినట్లయితే వెంటనే తగ్గిపోతుంది. ఇదొక మంచి మార్గం. ఇంతేకాకుండా అడ్డసరం ఆకు అని చాలామందికి అందుబాటులో ఉంటుంది. చాలామంది ఇంటి కంచెకు ఎక్కువగా అడ్డసరం చెట్లను పెంచుతుంటారు. అలాంటి ఆకును సేకరించి అవి 100 గ్రాముల మోతాదులో తీసుకొని ఒక కుప్పే అంటే గాజు కుప్పే కానీ లేదా మట్టి కుప్పలోకి వేసి పైన దానికి అలాంటి మట్టి కుప్పనే మూత పెట్టి దానికి మొత్తం సీల్ చేసేసి దాన్ని ఒక చోట పెట్టి పైన పిడకలు పెట్టి నిప్పంటించాలి. అది లోపల వేడికి మొత్తం కమిలిపోతుంది. తరువాత తీసి దాన్ని పిండినట్లయితే రసం వస్తుంది. ఆ రసాన్ని 2 స్పూన్లు తీసుకున్నట్లయితే వెంటనే అరగంటలో తగ్గిపోతుంది. అంత బాగా పనిచేయగలిగేది అడ్డసరమాకు. ఇవన్నీ ఏకమూలిక ఔషధాలు. ఇక మీరు ఇంట్లో ఔషధం తయారు చేసుకోవడానికి అనుకూలమైన మూలికల్లో బాగా అందుబాటులో ఉండే మంచి ఔషధం ఆజామోదం. ఆజామోదం వాములాగే కనిపించే ఈ యొక్క ఆజామోదం విత్తలను 50 గ్రాముల మోతాదులో తీసుకొని దాన్ని శుభ్రపరిచి మట్టి చెత్త లేకుండా చూసుకొని తర్వాత దంచి చూర్ణం చేసుకోవాలి. ఈ యొక్క చూర్ణాన్ని 50 గ్రాముల మోతాదులో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధ మూలిక ఔషలు. దీన్నే బ్లాక్ సీడ్ అల్సి అంటారు. ఇవి ఆయుర్వేద మూలికల మీద దుకాణాల్లో లభ్యమవుతుంది. అవి చిన్న చిన్న ఉలవల కంటే తక్కువ సైజులో కంటి ఆకారంలో ఉంటుంది. వీటిని తీసుకొచ్చి దోరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. అలాంటి చూర్ణం 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో అల్సి చూర్ణం వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం బంతి చెట్టు ఆకులు. దీన్ని నీడన ఆరబెట్టి చూర్ణం తయారు చేసుకోవాలి. లేని పక్షంలో పచ్చి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మీకు ఎండిన చూర్ణం దొరికినట్లయితే 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. పచ్చి ఆకులైతే 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం ఉల్లిపాయలు. 50 గ్రాముల మోతాదులో ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఔషధం తయారు చేయడానికి ఇప్పుడు తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం అల్లం బాగా శుభ్రపరిచి పైన పొట్టు తీసేసి దాన్ని పచ్చిదైతే 25 గ్రాముల మోతాదులో వేసుకోండి. లేకపోతే శొంఠి చూర్ణం కూడా కలుపుకోవచ్చు. మీకు అవకాశం ఉంటే
శొంఠి చూర్ణం కలుపుకోండి లేదా పచ్చి అల్లమైన కలుపుకోవచ్చు. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. ఈ మూలికలన్నింటినీ కల్వంలోకి వేసి నూరి చిన్న చిన్న బిళ్ళల్లాగా తయారు చేసుకోవాలి. ఆ బిళ్ళలను పెనం మీద వేసి ఇలా వేపుడు చేయాలి. వేపుడు చేసి ఒక డబ్బాలో దాచుకొని ఉదయం సాయంత్రం ఒక్కొక్కటి చొప్పున నమిలి తింటున్నట్లయితే దగ్గితే రక్తం పడే సమస్య తగ్గిపోతుంది.